చందమామ కథ వైద్యుడి ఎన్నిక. లక్ష్మీపురం జమీందారు సూర్యభూపతి ధర్మబుద్ధి దయాహృదయం కలవాడు. సూర్యభూపతి జమీ చాలా పెద్దది. చుట్టుపక్కల గల 100 గ్రామాలకు పైగా ఆయన జమీకి సంబంధించినవే. ఆ గ్రామాలన్నింటిలోకి లక్ష్మీపురం పెద్దది. సూర్యభూపతి ముత్తాత తండ్రి లక్ష్మీపురంలో ఒక ఉచిత వైద్యశాలను కట్టించాడు. సూర్యభూపతి తరం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు లక్ష్మీపురానికే వస్తుండేవారు. ఇందుకు కారణం లక్ష్మీపురం వైద్యశాలలో వైద్యం చేసే వృద్ధ వైద్యుడు నీలకంఠ శాస్త్రి. అటువంటి నీలకంఠ శాస్త్రి వృద్ధాప్యం కారణంగా కన్నుమూశాడు. ఆయన మరణం ప్రజలతో పాటు సూర్యభూపతికి కూడా విచారం కలిగించింది. నీలకంఠ శాస్త్రి ప్రధాన శిష్యులైన 4గురిలో ఏ ఒక్కరినైనా నియమించమని ఆయనకు మిత్రులు సలహా ఇచ్చారు. సూర్యభూపతి సంగతి తన ఆప్తమిత్రుడైన చంద్రవర్మకు చెప్పి సమస్యకు పరిష్కార మార్గం చూపించమని కోరాడు. ఇందుకు చంద్రవర్మ, భూపతి, నీలకంఠ శాస్త్రి శిష్యులు 4గురిని రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు కచేరీకి రమ్మని కబురు చేయి. వాళ్ళల్లో ప్రతిభావంతుడైన వ్యక్తిని ఎన్నిక చేసే బాధ్యత నాది అంటూ సూర్యభూపతి చేయవలసిన మరొక పని కూడా చెప్పి వెళ్ళాడు. సూర్యభూపతి వెంటనే తన మనుషుల చేత మిత్రుడు చెప్పిన విధంగా నీలకంఠ శాస్త్రి శిష్యులు కబురు చేశాడు. తాము ఊహించని విధంగా జమీందారు పంపిన వార్త విని 4గురు మర్నాటి ఉదయం 8 కాకపూర్వమే కచేరీ చేరుకున్నారు. అక్కడ ఉన్న నౌకర్లు వారిని సగౌరవంగా కూర్చోబెట్టి, జమీందారు గారు ఏవో అత్యవసర కార్యాలు చక్కబెడుతున్నారు, అన్యథా భావించక తమరు కొద్దిసేపు వేచి ఉండండి అన్నారు. అయితే జమీందారు ఎంతకీ రాలేదు. కచేరీలో 11 గంటలు కొట్టారు. 12 గంటలు కాబోతుండగా జమీందారు సూర్యభూపతి, చంద్రవర్మ వారున్న చోటికి వచ్చారు. తమను చూసి గౌరవంతో లేచి నిలబడి నమస్కరించిన వాళ్ళకేసి పరీక్షగా చూస్తూ కూర్చోవలసిందిగా చెప్పి సూర్యభూపతితో పాటు చంద్రవర్మ కూడా కూర్చున్నాడు. వైద్యశాస్త్రము ఓనమాలు కూడా తెలియని వీళ్ళిద్దరూ తమను ఎలా పరీక్షిస్తారో అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఆ వచ్చిన 4గురు చూడసాగారు. ఇంతలో ఒక నౌకరు ఒక గాజు కూజాలో సగానికి నీళ్లు తీసుకువచ్చి జమీందారు ఎదురుగా బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. నౌకరు వెళ్ళిపోగానే చంద్రవర్మ, ఇప్పుడు నేను 3 ప్రశ్నలు వేస్తాను, మీరు 4గురు ఒక్కొక్కరుగా జవాబులు చెప్పండి అని మొదటగా జయంతుడనే యువకుని లేచి రావాల్సిందిగా సైగ చేశాడు. జయంతుడు రాగానే చంద్రవర్మ అతడికి బల్ల మీద గాజు కూజాను చూపిస్తూ, జయంత, దాని గురించి ఒక వాక్యం చెప్పు అని అన్నాడు. వైద్యం గురించి ప్రశ్నలేవో వేస్తారని ఆశించిన జయంతుడు ఆ గాజు కూజాలో సగానికి నీళ్లున్నాయి అంటూ చిరాకుగా అన్నాడు. బాగుంది అని చంద్రవర్మ అతడికి ఎదురుగా ఉద్యానవనంలో ఆకులన్నీ రాల్చి దాదాపు మోడు బారిపోయినట్టుగా ఉన్న వృక్షాన్ని చూపుతూ, జయంత, ఆ వృక్షం గురించి కూడా ఒక వాక్యం చెప్పు అన్నాడు. ఈసారి జయంతుడు కాస్త చిరాకుగానే, ఋతుధర్మం ప్రకారం ఆ చెట్టు ఆకులన్నీ రాలుస్తుంది అన్నాడు. సరే, ఇక 3వ ప్రశ్న ఏమిటంటే, పై 2 ప్రశ్నలు నిన్ను ఎందుకు అడిగినట్టు అని ప్రశ్నించాడు చంద్రవర్మ. జయంతుడు ఈ ప్రశ్న వింటూనే తెల్లబోయి ఏదో నోటికి వచ్చినట్టు జవాబు వినపడనట్లుగా చెప్పాడు. ఇందుకు చంద్రవర్మ చిన్నగా నవ్వి అతన్ని వెళ్ళి కూర్చోవలసిందిగా చెప్పి మిగిలిన వాళ్ళని పిలిచాడు. ఆ వచ్చిన నరేంద్రుడు, మోహనుడు కూడా ఇంచుమించుగా జయంతుడిలాగే ప్రవర్తించి కొద్దిపాటి మాటల తేడాతో అతడికి అవే జవాబులు చెప్పారు. చివరికి వచ్చిన లలితుడు మాత్రం గాజు కూజాలో చూస్తూ, ఇప్పటికే సగం నిండి ఉన్న ఈ కూజాను పూర్తిగా నింపడం మరింత సులభం అన్నాడు. ఆ జవాబు విన్న సూర్యభూపతి అప్రయత్నంగానే శబాష్ అన్నాడు. తర్వాత లలితుడు వృక్షానికేసి చూస్తూ, ఈ శిశిర ఋతు ధర్మం ప్రకారం ఆకులు రాలుస్తున్న ఈ వృక్షం హేమంతం రాగానే నిండుగా పచ్చని ఆకుల్ని నింపుకొని కలకలలాడుతుంది అన్నాడు. అప్పుడు చంద్రవర్మ, ఇక ఆఖరి ప్రశ్నకు జవాబు మాతో పాటు నీ సహచరులకు కూడా చెప్పు అన్నాడు. లలితుడు వినయంగా, వైద్య శాస్త్రాలన్నింటిలోకి కీలకమైనది మనస్తత్వ శాస్త్రం. శారీరకంగా ఏదైనా రుగ్మత రాగానే మనిషి ముందు కొద్దో గొప్పో తన మనోబలాన్ని కోల్పోతాడు. అతడికి వైద్యం చేసే వైద్యుడు తన ఆశాపూరితమైన మాటలతో అతడిలోని మనోబలాన్ని పునరుద్ధరించాలి. అప్పుడే వైద్యుడి చేతి మందు అమృతతుల్యమై వ్యాధిని నయం చేస్తుంది. ఆ మనస్తత్వ శాస్త్రపు అంశాన్ని మీరు ఈ కూజా ద్వారా, ఆ వృక్షం ద్వారా ప్రశ్నించారు అన్నాడు.
ఆ జవాబుకు చంద్రవర్మ నవ్వి, లలిత, నీలకంఠ శాస్త్రి శిష్యుడు అనిపించావు. అయితే ఇంకొక విషయం, తన వద్దకు వచ్చే రోగులతో మృదువుగా ఆశాపూరితంగా మాట్లాడే వైద్యుడికి సహనం, ఓర్పు కూడా ఒక పాలు ఎక్కువే కావాలి సుమా అన్నాడు. 4 గంటల సేపు వేచి ఉండలేక తను కూడా కాస్త చిరాకు పడిన విషయాన్ని చంద్రవర్మ ఎత్తి చూపిస్తున్నాడని గ్రహించిన లలితుడు, ప్రభు, అభ్యాసంతో సహనము, ఓర్పు కూడా సాధిస్తాను అన్నాడు. చంద్రవర్మ నిర్ణయాన్ని గ్రహించిన జమీందారు మిత్రుడి వైపు, వైద్యుడి వైపు తృప్తిగా చూశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.